హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 22వ తారీఖు 5వ నెల 2025 గురువారం రోజు ఎలా ఉందనే చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం 23వ తారీఖు 5వ నెల శుక్రవారం రోజు ఉదయం ఆచరించాల్సిన పూజ ఏంటనేది తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ప్రోగ్రామ్ ఎలా ఉందనే చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, గురువారం, దశమి. ఈరోజు హనుమాన్ జయంతి. దీన్ని విజయోత్సవం అని కూడా అంటారు. వేరు వేరే ఏరియాలలో వేరువేరుగా జరుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి అనేది 3 రకాలుగా ఉంటుందంట. ఒకటి విజయోత్సవం అని, రెండవది చిరంజీవి యోగము ఇచ్చింది ఈరోజే అంట. ఈరోజు ఆంజనేయ పుత్రుడిగా జన్మించాడంట. కాబట్టి మనం ఈరోజు కుదిరితే పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు హనుమాన్ని తలుసుకోవడం వల్ల మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. ఈ రోజంతా జపించడం వల్ల ప్రకృతిలో హనుమాన్ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. కుదిరితే ఈరోజు హనుమాన్ చాలీసానన్న, అవమాన స్తోత్రం అని ఉంటుందంట, అదైనా చదువుకోండి. లేదంటే హనుమాన్కి సంబంధించిన ఏదైనా పారాయణం చేయడం వల్ల ఈరోజు హనుమాన్ శక్తి బాగా ప్రకృతిలో ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది. భూత ప్రేత దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా దూరం అవుతాయంట. హనుమంతుడు అష్టసిద్ధిదాయకుడు అంటారు కాబట్టి ఇలా జపించడం వల్ల ఈరోజు మనకు చాలా అనుకూలంగా ఉంటుందంట అండి. కుదిరితే అందరూ ఈ నామాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు జపిస్తూనే ఉండండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు శుక్రవారం ఉంది. రేపు ఉదయాన్నే ఏకాదశి వచ్చింది కాబట్టి విష్ణు ఆరాధన చాలా మంచిది. తులసిలతో పూజించండి. లేదంటే మీకు విష్ణు ఆలయం దగ్గరలో ఏదైనా ఉంటే తులసి మాలను ఇచ్చేసి విష్ణు ఆలయంలో నువ్వుల నూనెతోటి 2 దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే పితృదోషాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఇంట్లోనే తులసి అర్చన చేసుకోవడం వల్ల ఆరోగ్యంలో ఏదైనా సమస్యలు ఉండి ప్రారబ్ధ కర్మలు ఉంటే అవి కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి. కుదిరితే రేపు ఉదయాన్నే ఈ పూజను అందరూ ఆచరించుకోండి. ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము శ్రీరాముల వారి అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామిని రక్షణ ప్రాప్తించేందుకు ఈరోజు సాయంత్రం శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటోను పూజా గదిలో ఉంచి పూజించి రాముల వారికి ప్రియమైన ఉప్పు లేని నానబెట్టిన పెసరపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. అనంతరము అందులో నుండి కొంచెము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులో పెట్టి సమర్పించాలి. మిగతా పెసరపప్పు కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించడం వల్ల శ్రీరాముల వారి అనుగ్రహము మనపైన ఉంటుంది. అదేవిధంగా అతడి భక్తుడైన హనుమాని అనుగ్రహము, హనుమాన్ రక్ష అనేది మనపైన ఉంటుంది. కుదిరితే ఈ యోగక్షేమం ఈరోజు సాయంత్రం అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.